ఎండలు ఈ సంవత్సరం అయితే విపరీతంగా కొడుతున్నాయి. ఒక్క వాన పడుతుందేమో, చల్లగా ఉంటుంది, వాతావరణం చల్లబడుతుంది, పానం చల్లబడుతుంది, ప్రకృతి చల్లబడుతుందని ఎంత వేడుకున్నా కూడా ప్రకృతి మాత్రం చల్లబడతలేదు. ఒక్క చినుకు పడతలేదు. సాయంత్రం 8 గంటల నుంచి మొదలుకొని గడబిడ గడబిడ ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయి తప్ప ఒక్క చినుకు పడతలేదు. ఇక సరే కదా అని చెప్పి ఇక బిల్డింగ్ మీదకి వచ్చి మంచిగా పక్కేసుకొని చల్లగా వండుకుందామని ఇట్లా ఒరగంగానే చిటుకు పట్టుకున్న ఓ చినుకులు పడతాయి. ఇది చెడగొట్టుడు అంటే గిదేనేమో. పడేది పడి గట్టిగా పడి కుండపోతగా కురిసింది అనుకో, మొత్తం వాతావరణం చల్లబడి మంచిగా హాయిగా పానం అంతా చల్లబడేది. కానీ పడితే ఏమనుకుంటారో పడకపోతే ఏమనుకుంటారో అని పడ్డట్టుగా ఒక్కొక్క చినుకు పడుతుంది. ఇక గట్టిగా చినుకులు పడే టైంకు గాలి వచ్చి దుమారం వచ్చి ఆ వానను ఆ మబ్బు తెప్పల్ని ఎక్కడికో నూక్కొని వెళ్ళిపోతుంది. అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి మామూలుగా లేదు. విపరీతమైన వేడి. ఇంట్లో పోయి కూలర్ వేసుకొని పడుకున్నా కూడా ఆ కూలరు తిరిగి ముఖమంతా బాడీ అంతా మన బంకలాగా అవుతుంది తప్ప చల్లదనం అనేది అస్సలు వస్తలేదు. ఎందుకంటే వాతావరణం మొత్తం వేడై ఉన్నది. ఇల్లు, గోడలు, స్లాపు ప్రతిదీ కూడా. అంటే అర్థం చేసుకోవచ్చు. ప్రకృతితోటి మనము జీవించినప్పుడు ఆ ప్రకృతితో మనకున్న సంబంధాన్ని, మనకున్న బాంధవ్యాల్ని, ఆ ప్రకృతితో మనం జీవించే జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకుంటే మనం హాయిగా ఆనందంగా జీవిస్తాం. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఆల్రెడీ మూర్ఖశిర అంటారు కదా, అది కూడా వచ్చింది, వెళ్ళిపోయింది. కానీ ఇప్పటి వరకు కూడా చినుకు జాడలేదు, వాన సుక్కలేదు. అక్కడక్కడ పడ్డకాడ మాత్రం కుండపోతగా పోతుంది, అంతటా పడతలేదు. ఈ వాన ఎట్లా పడాలంటే ఒక్కటేసారి వాతావరణం అంతా చల్లబడి మేఘాలు కమ్ముకొని అంతటా ఒక్కసారి జల్లు పడ్డదనుకో, అప్పుడు ప్రకృతి చల్లబడి వాతావరణం చల్లబడి మనకు హాయిని ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఒక దగ్గర పడకపోతే అక్కడున్న వేడి ఇక్కడున్న చల్లదనం రెండు మిక్స్ అయ్యి ఇంకా వాతావరణము ఇంకా పొడిగా మారి ఇంకా వేడి అధికంగా వస్తుంది. మీరు చూడవచ్చు. ఇక మంచిగా హాయిగా పైన వేసుకొని హాయిగా వందామనేసరికి చిటుకున వాన పడుతుంది తప్ప గట్టి చినుకులు అయితే పడతలేవు. ఇక చూడవచ్చు. ఇది రాత్రిపూట హైదరాబాదు మహానగరం యొక్క వ్యూ. చూడవచ్చు, లైట్లు తల మెరిసిపోతూ ఉన్నాయి. ఇది మా బిల్డింగ్ పైనుంచి చినుకులు అయితే పడతా ఉన్నాయి. ఎంత ఎండగొట్టినా ఓర్చుకొని పని చేస్తాం, కానీ ఒక్క చినుకు పడితే ఓర్చుకోం. కథం దెబ్బ పోయి ఇంట్లోకి వెళ్ళిపోతాం. ఈ పని చేసినా కూడా పని మానేస్తాం, పని అప్పటితోటి ఆపేస్తాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. పైన వండుకుందామని అంటే చిటుకు పట్టుకున్న వాన పడతా ఉంది. చూడవచ్చు. అమ్మ దేవుడా, ఇట్లాంటి వాన కొడుతున్నప్పుడు మంచిగా పైన రేకులు ఉండాలి, చుట్టుపక్కల ఖాళీ ప్లేస్ ఉండాలి. ఒక మంచం వేసుకొని ఇట్నుంచెలి జల్లు అట్నుంచెలి జల్లు కొడతా ఉండాలి. ఒక్కొక్క సినుకు మీద పడతా ఉండాలి. చెద్దరికి ఇట్లా బిర్రగా కప్పుకొని ఆ ప్రకృతిని, ఆ వర్షాన్ని, ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పడుకుంటే ఆ ఆనందమే వేరు. చూడవచ్చు, గట్టిగా అయింది వాన, గట్టిగా అంటే ఇక మబ్బు కూడా ఏం లేదు. చూడవచ్చు ఆ మబ్బు. ఈ తెప్ప ఇంతవరకు ఉన్నది, ఈ తెప్ప వరకే పడుతుంది. చుట్టుపక్కల ఏమంత మబ్బు లేదు, అటు ఖాళీగానే ఉంది. అటు హైదరాబాద్ మొఖాన ఎయిట్ ఉంది. చూడవచ్చు.
ఇది పరిస్థితి. బిల్డింగ్ మీద వండుకున్న వాళ్ళందరూ కిందికి ఉరుకుతూ ఉన్నారు. నేనైతే ఈ చినుకులను ఆస్వాదిస్తూ ఉన్నాను.